ఏదో పెద్దగా పీకేస్తానని వెళ్ళావు, మాడి మసైపోయి వచ్చావు. వాడు సామాన్యుడు కాదు, మనమెవరో వాణ్ణి ఏమీ చేయలేమురా. నిన్ను నమ్మడం నా బుద్ధి పొరపాటు. సరే వదిలేవాణ్ణి. ఏమైంది? అదేమిటంటే వల్ల కాల చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే వీడిని రమ్మన్నాను. ఇక రమ్మడానికి ఎవడ లేడు, అంతా అయిపోయింది. వాడికున్న ఒక్క వీక్ పాయింట్ దొరికితే చాలు, వాడి అంత చూస్తాను. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయావా? అవును మావా. శాంతి వచ్చేసిందా? ఎప్పట్లాగే ట్రైన్ 15 నిమిషాలు లేటు. సరే దగ్గరుండి తీసుకురా. ఏంట్రా సుధా, శాంతి వచ్చిందా? నేను స్టేషన్ లో లేను మావా. ఏంటి మావా? సుధా రైల్వే స్టేషన్ కేగా వెళ్ళాడు. అవును మావా. ఎక్కడో ఊళ్ళో గోళీలాడుకునే చిన్నపిల్లలు 10 మంది కలిస్తే ఈ వీరనాగుని సర్వనాశనం చేయొచ్చనుకుంటున్నారా? ఆయాసం వస్తుందా? బాగా ఊపిరి పీల్చుకో. ఆ తర్వాత నువ్వు పీలుద్దాం అనుకున్న ఊపిరి ఉండదు. ఎందుకురా నవ్వుతున్నావు? వీడేం ఊరికే నవ్వడం లేదురా, మిత్రుడి కోసం చావుపోయేదని తలుచుకుని సంతోషంగా నవ్వుతున్నాడు. అవునురా, అవును. నేను చస్తే ఏడవడానికి చాలా మంది ఉన్నారా. నువ్వు చస్తే ఏడవడానికి ఒక్కడు కూడా లేడురా. ఊరికి అరవకరా, వాడు చెప్పేది నిజమే కదా. వాడు వాడి మిత్రుడి కోసం ప్రాణం ఇస్తున్నాడు. నువ్వు నా కోసం నీ ప్రాణం ఇస్తావా? చెప్పరా. సుధా ఎక్కడున్నావురా? నేను వీరనాగును మాట్లాడుతున్నాను. గ్రామంలో సంతోషంగా పశువులు కాచుకునేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాగా వీరనాగు వద్దు, వాడినే చేయొద్దు. నువ్వే దిగులు పడకు తమ్ముడు. వీడిని ఈశ్వరుడు నేను వేరు కాదు. సుల్తాన్ ఎందుకురా ఒంటరిగా పంపించారు? ఆయన ఎక్కడన్నయ్యా? కబులే వద్దమ్మా, వస్తానన్నా. ట్రైన్ లేట్ అయితే వెళ్ళిపోతారా? నా కోసం ఒక 10 నిమిషాలు ఆగలేరా? ఎక్కడన్నయ్యా? ఎక్కడైనా ఈ అడ్రస్ కనిపెట్టడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎందుకన్నయ్యా ఆయనకిచ్చి నన్ను పెళ్లి చేశారు? ఆయన కోసం ఎంత ఆశతో వచ్చానో తెలుసా? ఎక్కడన్నయ్యా ఆయన? ఏంటన్నయ్యా టీవీ బాక్స్ అలా పడేసి వెళ్ళిపోతున్నారు? అన్నయ్య బాక్స్ లో నుండి రక్తం వస్తుంది. అన్నయ్య బాక్స్ లో నుండి రక్తం కారుతుంది అన్నయ్య. వద్దమ్మా.
పార్సల్ వచ్చి చేరిందా? ఆలోచిస్తున్నావా ఎందుకురా వీడితో మనం పగ పెంచుకున్నామని? చాలా రోజుల తర్వాత నేను ఈ రోజే సంతోషంగా ఉన్నాను. రేపటి నుంచి నేను పాత వీరనాగు. నీతో మాట్లాడడానికి టైం లేదు. 9 to 5 చాలా బిజీ. ఈశ్వరుడు నేను వేరు కాదు. హలో, నిద్రపోయింది చాలులే. నా స్నేహితుడు సుధాని చంపేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతావా? ఈ రోజు నీ 9 to 5 ప్రోగ్రామ్ నేను చెప్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పనా? నీ జ్యువెలరీ షాప్ కాలిపోతోంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బూడిదయ్యే లోపు వెళ్ళరా. అయ్యా, బంగారం కరుగుతోంది, వెండి తరుగుతోందా? దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటే ఎలా? నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మనం వెళ్ళొద్దా? వీరనాగు ఫైనాన్స్ కంపెనీ. సెక్యూరిటీ, అయ్యా, చిట్ ఫండ్ దివాలా అయిందా? నెక్స్ట్ నీ కన్స్ట్రక్షన్స్. మొత్తం కుప్పకూలిపోయిందా? నీ కన్స్ట్రక్షన్స్ లో లోటుపాట్లున్నాయట. ఇక నీ దగ్గరకు ఒక్కడు రాడు. ఇంకా 5 అవ్వలేదురా. టైం 4 అవుతుంది. నీ లాస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను విను. నా స్నేహితుడు చచ్చినట్టే నీ కొడుకు చావబోతున్నాడు రా. నీ వల్లైతే కాపాడుకో. ఏంటి 1 by 1 చెప్పి మరి అంతం చేస్తున్నాడు. ఎవడు? పోలీస్ రవి. తర్వాత నిన్ను చంపబోతున్నట్టుగా చెప్పాడు. నువ్వెక్కడున్నా వెంటనే ఇంటికి రా. తీరబండి. ఓవే. ఏంటన్నా సగం స్నానం చేసి సగం స్నానం చేయకుండా వచ్చి కూర్చున్నా? వాడే వాడే వేలు పెట్టి కెలుకుతున్నాడు. నాన్న ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. వెళ్ళు వెళ్ళు. జాలిగా ఈత కొడుతూ ఉన్నారు. ఎవడ్రా ఈత కొట్టాడు? ఏదో అమ్మాయిలతో అలా జాలీగా ఉన్నాను. అది కూడా వాడికి నచ్చలేదుగా. అయితే ఈత కొట్టడం తెలీదా మీకు? నాకు ఈత రాదని తెలీదా నీకు? పోరా. అయితే నిజంగానే నీకు ఈత కొట్టడం తెలీదా? ఈ రోజు ప్రోగ్రామ్ సవ్యంగా ముగిసింది. ఏరా వీరనాగు, నీ కొడుక్కి దోపిడీలు చేయడాలు నేర్పించావు, మానభంగాలు చేయడం నేర్పించావు, మర్డర్లు చేయడం కూడా నేర్పించావు. కానీ ఈత ఎలా కొట్టాలో నేర్పించడం మర్చిపోయావు కదరా. అందుకే వాడే నేర్చుకుంటున్నాడు. బ్రిడ్జికి కింద లో ఈత వచ్చి పొక్లైన్తో పైకి లాగి ఊళ్ళో వేసుకుని ముస్తున్నాడు. అయ్యా అయ్యా, రే కూర్చేయండిరా. నా నాడనే చేశారో చూసావా?
ఎవరు చేసింది? పోలీస్ రవి. వాడేం చేశాడు? డ్రంక్ అండ్ డ్రైవ్, మందెక్కువై నీ కొడుకే బ్రిడ్జిని గుద్ది నీటిలో పడ్డాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే కదా చెప్తుంది. ఏంటి జయప్రసాద్, రంగు మారుస్తున్నావా? కాదు, ఇప్పుడే కళ్ళు తెరిచాను. అసలైన పోలీసుడిగా మారాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరితో? నువ్వేమైనా మినిస్టర్వా సల్యూట్ చేసి భయపడిపోవడానికి? వేరే నాగువేగా. డీసీ ఎక్కడా? డీసీ సిక్ లీవ్ లో ఉన్నారు. రేపే వస్తారు. ఈ రోజు ఏం చెయ్యాలన్నా నేనే. ఏంటయ్యా, చనిపోయింది ఏమైనా త్యాగా? ఇంతమంది ఎందుకు ఇక్కడ? ఒక 5గురిని మాత్రం ఉంచి మిగతా వాళ్ళందరినీ పంపించాయి. వస్తాను సార్. నువ్వేమైనా మినిస్టర్వా సల్యూట్ చేసి భయపడిపోవడానికి? నువ్వు వెళ్ళి సెక్యూరిటీ గార్డ్స్కి ఇన్ఫార్మ్ చేయి. ఎస్ సార్. స్టాప్ స్టాప్. సారీ సార్. రా వీరనాగు, ఎందుకు బయటే కూర్చోన్నావు? రా లోపలికి రా. తల కొరివి పెట్టేస్తున్నాను, లోపలికి రాకూడదు. మైలు తెలుసు వీరనాగు, పార్టీ మీటింగ్ అని. నీకు తెలుసా తెలీదా? నువ్వు వచ్చావా లేదా అని విచారించడానికి నేను ఇక్కడికి రాలేదు. నువ్వు తరచు అంటూ ఉంటావు కదా, మంత్రి వైపో అని. ఇప్పుడు నాకు మూడొచ్చింది. ఏంటి వీరనాగు ఇంత సడన్ గా? సడన్ గానే అన్ని జరుగుతున్నాయి. సడన్ గా ఒకడు పుట్టుకొచ్చాడు, నన్ను సర్వనాశనం చేశాడు. సడన్ గా జనానికి నా మీద భయం పోయింది. సడన్ గా ఒక పోలీసు వాడు మంచివాడుగా మారిపోయాడు. సడన్ గా నా కొడుకు చచ్చిపోయాడు. అందుకే సడన్ గా ఈ నిర్ణయం. నేను కావాలంటే వాడిని. నువ్వు సొంతంగా ఏమి చెయ్యకల్లా, నేను చెప్పింది మాత్రం చేయించాను. నాకు ఆ మినిస్టర్ పదవి కావాలి. మినిస్టర్ పదవా? నువ్వు ఊరికే ఏం చెయ్యక్కర్లేదు. కరెన్సీ బోటా ఇంకా కావాలంటే చెప్పు, ఆస్తి మొత్తం రాసిస్తాను. మెళ్ళో పూమాల పడాలంటే శవంగా మారడానికి కూడా వెనకాడినావు. పత్రికల వాళ్ళని రమ్మని చెప్పాను. నువ్వే వాడితో చెప్పే వీరనాగు మంత్రి కాబోతున్నాడని. లేదంటే అనవసరంగా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయి. రేయ్, షార్ట్ కట్ లో బండి తీయండిరా. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర శాసనసభని విస్తరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వీరనాగు హఠాత్తుగా మంత్రి కాబోతున్నారు. నమస్కారం, వార్తలకు స్వాగతం. ప్రముఖ వ్యాపారవేత్త వీరనాగు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఆ వీరనాగుని ఎదిరించావు. టీవీలో చెప్పారు, వాడు పదవిలోకి వస్తే మనకే ప్రమాదం. రేపు ఉదయం మంత్రి అయ్యేలోగా వాడు ఉండకూడదు. వాడు మాత్రమే కాదు, వాడికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. సడన్ గా ఎలా చేయడం సార్? ఒక్క రీజను లేకుండా వద్దు సార్. బయటికి రాకండి సార్. ఏంటా ఇక్కడ జరుగుతుంది? ఏరియా మొత్తాన్ని సెక్యూరిటీ టైట్ చేయవయ్యా. వెళ్ళవయ్యా. ఎందుకు నవ్వుతున్నానని చూస్తున్నావా? అక్కడ చచ్చింది మావాడు, పేల్చింది నేనే. కారణం అడిగావు కదా. పోలీస్ రవి, వెళ్ళు, బయటకెళ్ళి చూడు. ఈ పేలుళ్లో పార్టీ కార్యకర్తలు 4 సంఘటనా స్థలంలోనే మరణించారు. జరిగిన ఈ దారుణం వెనుక ఎవరి హస్తం ఉందని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది మంత్రి గారిని చంపేందుకు పన్నిన కుట్రేనని పార్టీ మంత్రిని చంపడానికి కుట్ర చేసింది పోలీసు రవి. నువ్వేం చేయట్లేదు, అంతా మా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు తమాషా చూడు.